టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతోంది. కొన్నాళ్లుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో రిలేషన్లో ఉన్న సమంత డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లింగభైరవి ఆలయంలో అతన్ని వివాహం చేసుకుంది. ఈ శుభకార్యానికి చాలా సన్నిహితులు, దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వారి నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహం తర్వాత సమంత తన ప్రొఫెషనల్ జీవితంలో బిజీగా ఉంది. శుభం సినిమా ద్వారా నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న ఆమె తాజాగా మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తూ తానే నిర్మాతగా వ్యవహరిస్తోంది. మరొక వైపు రాజ్ నిడుమూరు ఫ్యామిలీ మెన్ సీజన్ 3 ప్రమోషన్లో బిజీ. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్లతో తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్న రాజ్ ఇప్పుడు మరో ఆసక్తికర టాలెంట్తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. అదేంటంటే రాజ్ నిడుమూరు కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొఫెషనల్ స్థాయిలో గాయకుడు కూడా. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కాగా అందులో రాజ్ చాలా సింపుల్గా నేలపై కూర్చొని మహాగణపతి సాంగ్ని ఆలపిస్తుండగా కుటుంబ సభ్యులు శ్రద్ధగా వింటున్నారు. ఫ్యామిలీ సమక్షంలో ఆలపించిన ఈ పాటకు నెటిజన్లు ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. రాజ్లో ఇంత టాలెంట్ కూడా ఉందా అని పలువురు ప్రశంసిస్తున్నారు. చూస్తుంటే రాజ్ తన పాటలతోనే సమంతని పడేసి ఉంటాడని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటి తెగ వైరల్ అవుతోంది. ఇక సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ మెన్ సీజన్ 3 విజయవంతం కావడంతో రాజ్ ముంబైలో సక్సెస్ సెలబ్రేషన్లు కూడా నిర్వహించారు. ప్రస్తుతం సీజన్ 4ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. సమంత రాజ్ జంట వివాహం తర్వాత తమ ప్రొఫెషనల్ పనుల్లో ఫుల్ బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో పలు వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.